ఇండస్ట్రీలో చాలా దాంట్లో పాలిటిక్స్ ఉంటాయి, కానీ మీ దానిలో కూడా చాలా పాలిటిక్స్ ఉంటాయి అని నాకు ఈ మధ్య తెలిసింది. అది నిజమా కాదా అనేది మీ త్రూ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది ఎలా తెలిసిందో మీకు, కానీ ఇట్ ఈస్ ట్రూ అండి. అంటే కొన్నిసార్లు నేను కూడా ఫేస్ చేశాను. అంటే ముందే సౌండ్ సిస్టమ్ వాళ్ళతో మాట్లాడుకొని ఆ సింగర్ వచ్చినప్పుడు సౌండ్ తగ్గించేయండి, ఇంకొకటి ఏంటి అంటే ఒక సింగర్ ఓపెన్గా చెప్పారు, వీళ్ళు ఒక కేటగిరీ వాళ్ళకి మాత్రమే సాంగ్స్ అనేవి ఇస్తారు, సో మిగతా వాళ్ళకి ఇవ్వరు, చాలా రావడం చాలా కష్టము. దట్ ఈస్ దేర్ అండి. క్యాస్ట్ ఫీలింగ్ అనేది చాలా చోట్ల చూస్తుంటాము. చాలా చోట్ల చూసినట్టు ఈ ఫీల్డ్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. సో ఫ్రీగా పాడేవాళ్ళు ఉండడం వల్ల సో వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుందని వాళ్ళు ఫ్రీగా పాడుతుంటారు ఎవరైనా ఆబ్వియస్లీ. సో అలా చేయడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్న సింగర్స్కి ఎఫెక్ట్ అవుతుందంటారా? ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ జరుగుతుంటాయి. నేను చెప్పాను కదా మీకు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని. సో ఇంకొకటి, మీరు ఈ మధ్య తెలుగు వాళ్ళకి మానేసి తమిళ్ వాళ్ళకి ఒక టాప్ హీరోకి కంటిన్యూగా సాంగ్స్ పాడుతున్నారని విన్నాము. అసలు ఏంటి కథ, స్టోరీ ఏంటి? స్టోరీ ఏముంది, ఈ మధ్యన ఎక్కువ బై గాడ్స్ గ్రేస్ మన హీరో విజయ్ ఆంటోనీ గారికి ఎక్కువ సాంగ్స్ పాడుతున్నాను. సో ఇంకా మీరు చూస్తే కనుక ఇప్పుడు షకీల్ గారు, మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్. సో ఎప్పుడు నాకు అసలు ఎవరు ప్రపోజ్ చేశారు ముందు అనేది నాకు తెలియదు ఈ విషయం. ప్రపోజ్ అయితే తనే చేశారు ఫస్ట్. హాయ్ యూస్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా, అన్లిమిటెడ్ ఫన్ విత్ ఉమా. ఈరోజు మనతో ఫన్ చేయడానికి మన ముందుకు ఒక సింగర్ వచ్చారు, చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. సో చాలా విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. చాలా గ్యాప్ కూడా వచ్చింది ఆవిడతో నేను మాట్లాడి. ఆ సింగర్ ఎవరో కాదు, మౌష్మి నేహా గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. హలో అమ్మ గారు, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. చాలా ఇయర్స్ నుంచి అని చెప్తే నేను ఎంత ముసల్దాన్ని అనుకుంటారండి ఆడియన్స్. మీరు చిన్నప్పటి నుంచి ప్రతి షోలో పాడిని అని లిస్ట్ తీయమంటారు మమ్మల్ని. జీ తెలుగులోను, జెమినీలోను, మా టీవీలోను, ఏ ఛానల్ వదిలేసారు చెప్పండి మీరు? వదలలేదు, నిజమే. కానీ ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. నేనేమో లైక్ వెరీ యంగ్ ఏజ్లోనే వచ్చేసాను. లైక్ ఒక 8-9 years ఉన్నప్పటి నుంచి టీవీలో కనిపిస్తానే ఉన్నాను. దానికి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ అమ్మాయ అప్పుడు ఎప్పటి నుంచో వస్తుంది టీవీలో అన్నట్టుంది అనమాట. అలా కూడా అనుకుంటున్నారా మరి? సో చెప్పండి, ఎప్పుడు పాజిటివ్ కాదు. ఈ రోజు అసలు పాలిటిక్స్ మాట్లాడదాం అని పిలిచాను మిమ్మల్ని. ఏదో ఫిట్టింగ్ పెట్టడానికే పిలిచి ఉంటారేమో అనుకున్నాను. ఫిక్స్ అయిపోయారు అనమాట. డెఫినెట్గా ఈరోజు అయితే జనరల్గా ఎప్పుడు మీరు ఏం చేస్తారు, మీ వర్క్స్ ఏంటి అవన్నీ నాకు తెలుసు. సో ఈ రోజు అయితే కన్ఫామ్గా మ్యూజిక్ ఇండస్ట్రీలో సింగర్స్ దగ్గర నుంచి రెగ్యులర్గా నేను ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు నాకు అనిపించింది దీని గురించి, టాపిక్ గురించి మాట్లాడాలి అని చెప్పి. సో మీ ముందు ఇంకొక సింగర్ని పిలిచాను. సో ఆయన చాలా డిప్లొమాటిక్గా సేఫ్ సైడ్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఎవరో కాదు, రఘు. సో రఘు గారు. సో కొంచెగారా? కాదు, ధ్రువన్, ఆర్ఆర్ ధ్రువన్, రఘు ఉంటారు కదా. అచ్చా రఘురామ్. ఎస్, రఘురామ్ని పిలిచాను, మాట్లాడాను. చాలా దీనిగా, డిప్లొమాటిక్గా, అసలుకి చాలా సున్నితంగా చెప్పేసి వెళ్ళిపోయారు. నేను కూడా అలాగే చెప్పిన ఇప్పుడు. సో నాట్ సాటిస్ఫైడ్, అందుకే మిమ్మల్ని పిలిచాను. మీ తర్వాత నేను ఇంకొకరిని పిలవలేను. అయ్యో. సో ఇవాళ మీతో నిజాలు చెప్పించాలని సైలెంట్గా ఇంటర్వ్యూ అని చెప్పి పిలిచాను. సో ఇంటర్వ్యూ అని చెప్పి పిలిచి ఇంట్రోగేషన్ చేస్తున్నారు అన్నమాట. సో వాట్ ఎవర్ మీరు ఏదనుకున్నా సరే సో చెప్పండి. అంటే రెగ్యులర్గా నేను ఒక 2-3 షార్ట్స్ చూస్తున్నప్పుడు, ఐ మీన్ వీడియోస్ చూస్తున్నప్పుడు దీని గురించి ఎట్లా అంటే చాలామంది సింగర్స్ మాట్లాడడం విన్నాను. సో దీని గురించి క్లియర్గా, అంటే మూవీకి పెద్ద బడ్జెట్ పెడతారు, పెద్ద పెద్ద మూవీస్ పేరుకి పెద్ద బడ్జెట్ పెడతారు, కానీ వీళ్ళ రెమ్యునరేషన్, సింగర్స్ రెమ్యునరేషన్ వచ్చేపాటికి బార్గెన్ చేస్తారు. సో దీని గురించి చాలామంది మాట్లాడారు, ఫేమస్ సింగర్స్ మాట్లాడారు. 5,000 అంటారు, 3,000 అంటారు. ఎంత బార్గెన్ చేస్తారు అంటే వాళ్ళు అంత పెద్ద సినిమా తీసినా కూడా మా దగ్గరికి వచ్చేపాటికి బార్గెనింగ్ అనేది ఉంటుంది. సో అని చెప్పేసి చెప్పారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు అంటే దీనికి ఒక పర్టికులర్ స్టాండర్డ్గా ఏం లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రికార్డింగ్ జరుగుతుంది లేదా కోరస్ జరుగుతుంది, దానికి ఏంటంటే 1 dayకి ఇంత, 1 hourకి ఇంత అని వాళ్ళకి ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ సింగర్స్కి అట్లా ఫిక్స్డ్గా ఏమి ఉండదు. అంటే మనకి ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఉన్న రిలేషన్ బట్టి ఉంటుంది, మనకి మన పిలిచే మీడియేటర్కి ఉండే రిలేషన్ బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చింది ఫుల్గా మనకి రాకుండా మీడియేటర్ త్రూ కట్ అయ్యి వస్తుంది. అంటే ఇప్పుడు ఒకే మ్యూజిక్ డైరెక్టర్కి ఒక సినిమాలో మంచి బడ్జెట్ ఉంటే మంచిగానే ఇస్తారు, లేదు తక్కువ బడ్జెట్ ఉంది అంటే కొంచెం తక్కువ ఉంది అని అంటారు. దీన్ని మనం
కేటగరైజ్ చేయడం కష్టం అంట నేనైతే. సో, అంటే మీరు కూడా చాలా డిప్లొమాటిక్‌గా చెప్తున్నారు ఆన్సర్. ఏం లేదు నిజంగానే చెప్పాను. లేదు లైక్ ఎందుకని అంటే అందరి దగ్గర బడ్జెట్ ఇవ్వడానికి హ్యాపీగా ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చే పాటికే ఐ మీన్ సింగర్స్ దగ్గరికి వచ్చే పాటికే వాళ్ళు చాలా బార్గెన్ చేస్తారు అనేది పాయింట్. సో నేనేం అడుగుతున్నాను, వాట్ ఎవర్ మీడియేటర్ త్రూ అయినవ్వండి, ఇంకొక పర్సన్ అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, వాళ్ళ త్రూ వచ్చినా ఎవరి త్రూ వచ్చినా, సో నేను అనుకున్న అమౌంట్ వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి అదే అమౌంట్ అడుగుతున్నారు అని చెప్పేసి అనేది ఉన్న లైక్ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అయితే మనకి డైరెక్ట్ గా ప్రొడక్షన్ హౌస్ నుంచే అకౌంట్ లో క్రెడిట్ అయిపోతాయి. సో అప్పుడు దానికి మధ్యలో కట్ అట్లా ఏం ఉండదు. ఇన్ కేస్ మధ్యలో వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మన ఇష్టం బట్టి మనం ఇస్తాం. మనకి ఉన్న అండర్స్టాండింగ్ బట్టి. ఇంకా లేదా ఒకసారి వాళ్ళు డైరెక్ట్ గా పిలిచారంటే ఇంకా మధ్యలో వాళ్ళకి ఎవరికి ఇచ్చేది ఏమి ఉండదు. బట్ అది ఎలా కేటగరైజ్ చేయాలని నాకు కూడా అర్థం కావట్లా. ఇప్పుడు కాంపిటీషన్ కూడా లైక్ ఎక్కువ అయిపోయింది కదా, సింగర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. మేము మీకు ఫ్రీగా పాడతామని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఎక్కువ ఇవ్వాలని ఎట్లా అనిపిస్తుంది? ఇది కూడా ఒక పాయింటే కదా. ఇప్పుడు అందరూ ఒక మాట మీద ఉన్నారనుకోండి, దానికి ఇంకెవరు ఏం చేయలేరు. బట్ చాలా మంది వీల్ డూ ఫేవర్ ఫర్ యూ అనే ఇదిలో ఉన్నప్పుడు ఇంకా దానికి పక్కన వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. బట్ లక్కీలీ నాకు ఇప్పటిదాకా జరిగిందైతే మంచిగానే జరిగింది. అంటే మరీ తక్కువగా నేను మరీ అంత ఫైనాన్షియల్గా నేను పట్టించుకోకపోవడం కూడా ఒక రీజన్. ఏంటంటే మరీ అంత గట్టిగా నాకు ఇంతే కావాలి, ఇంత ఇస్తేనే పాడతానని నేను కూడా పెద్దగా అనను. ఓకే, బట్ అలా అని నేను వాళ్ళు ఇంతకు పాడతారు, ఒకళ్ళు 10,000కి పాడతారు అంటే వాళ్ళు 10కి పాడతారు కదా, నేను వచ్చి 5K మీకు పాడేస్తాను అని అట్లా నేను చెప్పను. అలా చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటున్నా నేను. ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక 30K 40K ఉందనుకోండి, నేను మీకు 20Kకే పాడతాను అని ఎదురు కాల్ చేసి చెప్పే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఐ డోంట్ డూ దట్. ఓకే, బట్ వాళ్ళంతటిగా వాళ్ళు నన్ను మాకు కొంచెం ఇది చిన్న బడ్జెట్ ఉందండి, కొంచెం ఇది తక్కువ ఉంది, నెక్స్ట్ మూవీలో కొంచెం ఎక్కువ చేద్దాం, దీనికి కొంచెం తక్కువగా పాడండి అంటే ఐఎమ్ లైక్ ఓకే ఫైన్. ఇండస్ట్రీలో చాలా దాంట్లో పాలిటిక్స్ ఉంటాయి, కానీ మీ దానిలో కూడా చాలా పాలిటిక్స్ ఉంటాయి అని నాకు ఈ మధ్య తెలిసింది. అది నిజమా కాదా అనేది మీ త్రూ అంటే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ రకమైన పాలిటిక్స్ ఎక్కడ ఉండవు. సో అంటే మ్యూజిక్ ఏం పాలిటిక్స్ ఉంటాయని నేను ఎప్పుడు అంత థింక్ చేసేదాన్ని కాదు. దాంట్లో ఏముంటది, మహా అయితే వస్తారు, సాంగ్ పాడతారు, వెళ్ళిపోతారు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు నచ్చిన వాళ్ళని తీసుకుంటారు. మేబీ ఆ ఒక చిన్న కాంపిటీషన్ తప్పించి ఇంకేముండదు అనుకున్నాను. బట్ నాకు రీసెంట్గా తెలిసింది ఏంటి అంటే, మనం ఒక ఈవెంట్కి వెళ్ళాము, ఒక మ్యూజిక్ ఈవెంట్కి వెళ్ళాము, మనతో పాటు కొంతమంది సింగర్స్ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ సాంగ్స్ కి ముందే ఆర్కెస్ట్రా వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ ఓన్లీ వాళ్ళు హైలైట్ అయ్యేటట్టు, వాళ్ళ సాంగ్కే మంచి మ్యూజిక్ ఇచ్చేటట్టు, మిగతా సింగర్స్ ని వాళ్ళ మ్యూజిక్ సరిగ్గా ఇవ్వకుండా చేస్తారు అని చెప్పి విన్నాను. ఇది నిజమేనా? ఇది ఎలా తెలిసిందో మీకు, కానీ ఇట్ ఇస్ ట్రూ అండి. అంటే కొన్నిసార్లు నేను కూడా ఫేస్ చేశాను. అంటే ముందే సౌండ్ సిస్టమ్ వాళ్ళతో మాట్లాడుకొని ఆ సింగర్ వచ్చినప్పుడు మ్యూజిక్ సౌండ్ తగ్గించేయండి, లేదా మాకు వచ్చినప్పుడు ఒక మైక్ ఉంటుంది, ఆ మైక్ వాళ్ళు సెట్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఆ మైక్ ఇంకా పక్కన వాళ్ళు న్యూస్ చేయనివ్వరు, వాళ్ళే వాడుకుంటారు. అది అందులో లెవెల్స్ అన్ని కరెక్ట్ గా పెట్టుకుంటారు ఒక మైక్ లో. అది వాళ్ళు వాడతారు, అది పక్కన వాళ్ళకి ఇవ్వరు అనమాట. ఇట్లాంటి నిజంగానే జరుగుతూ ఉంటాయి. యా డెఫినెట్ గా జరుగుతాయి. సో అంటే ఇది ఆర్గనైజ్ చేసే పర్సన్స్ చూడరా, అంటే ఇప్పుడు అది మామూలుగా మూవీ కాదు, ఒక ఈవెంట్ కాబట్టి ఒక ఈవెంట్కే వెళ్తాము, అక్కడ 4-5 మెంబర్స్ సింగర్స్ లో ఎవరో సమ్ పర్సన్ ఇలా చేశారనుకోండి. సో అక్కడ ఆర్గనైజర్ ఉంటారు, వాళ్ళకేంటి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు షో సక్సెస్ అవ్వాలనుకుంటారు. దానిలో ఒక పర్సన్ హైలైట్ అవ్వాలా, మిగతా వాళ్ళు హైలైట్ అవ్వద్దు అనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉండదు. సో కానీ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకున్న ర్యాపోతే ఇవన్నీ చేస్తారు కదా అనేది ఒక ఇది ఉంది. కానీ అక్కడ ఉండే వాళ్ళు దాని గురించి ఏం పట్టించుకోరా అంటే పర్టికులర్ గా వాళ్ళకి సౌండ్ గురించి ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు మైక్ కి ఉండే సెట్టింగ్స్ కొన్ని ఉంటాయి, మీరు కంపేర్ చేసి ఇది బాగుందా అని కంపేర్ చేసి చూపిస్తే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. కానీ లేకపోతే ఒక జనరల్ ఆడియన్ కానీ ఒక ఈవెంట్ మేనేజర్ అయినా కానీ వాళ్ళు అది ఐడెంటిఫై చేయలేరు. అంటే వస్తుంది కదా అనుకుంటారు. ఎస్, ఆబ్వియస్లీ మాకు కూడా అంతే. ఇప్పుడు మీరు పాడితే బాగుంది, పాడారు అనుకుంటాం అట్లా. ఓకే, అలా అక్కడ జరుగుతా అంటే డ్రై వాయిస్ పెట్టడము, రివర్బ్ లేకుండా, ఇవన్నీ మీకు తెలియవు. లైక్ జనరల్ గా చూసే ఆడియన్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేయలేరు. వాళ్ళకి ఎంతవరకు తెలుస్తుంది, అరే ఈ సింగర్ కంటే ఈ సింగర్ పాడినప్పుడు ఇంకొంచెం బాగుంది కదా, అదే వరకే తెలుస్తుంది. అంతేగాని ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా, పర్టికులర్ గా ఇది అని పాయింట్ అవుట్ చేయలేరు. సో అట్లా అన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, ఒక సింగర్ ఓపెన్గా చెప్పారు, వీళ్ళు ఒక కేటగిరీ వాళ్ళకి మాత్రమే సాంగ్స్ అనేవి ఇస్తారు, సో మిగతా వాళ్ళకి ఇవ్వరు, చాలా రావడం చాలా కష్టము. కేటగిరీ
కేటగరీస్ అంటే ఎట్లా చెప్పాలి? నాకంత కాస్టా? యెస్. ఓకే. ఓకే. కాస్ట్ ఫీలింగ్ అనేది ఉండదు అని చెప్పను. ఉంది. ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఉంటుంది. సింగర్స్‌లో వాళ్ళే ఉంటారు. హ్మ్. మిగతా వాళ్ళు ఎక్కడో ఒక ఇద్దరు, ముగ్గురే ఉంటారు. వాళ్ళకొచ్చే ఆపర్చునిటీస్ కూడా చాలా రేర్. ఫస్ట్ అవును. వాళ్ళ సర్కిల్‌లో చూసుకున్న తర్వాతే మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ అనేది వస్తుంది అవును. అని జెప్పేసి ఒక సింగర్ ఓపెన్‌గా మాట్లాడారు. ఎవరు? స్నిగ్ధ అదే 'స్నిగ్ధ' ఆ! అక్క. యెస్. ఓకే. ఓకే. అవును. నిజమే. తను ఓపెన్‌గా మాట్లాడారు. సో, అప్పటినుంచి నేను అనుకుంటే ఇట్లాంటియన్నీ చూసినప్పుడే నేను డెఫినిట్‌గా నెక్స్ట్ టైమ్ ఒక సింగర్ వచ్చినప్పుడు ఇవన్నీ అడగాలి అని జెప్పి నేను అనుకున్నానన్నమాట. నిజంగానే అలాంటి పాలిటిక్స్ ఉంటాయా? దట్ ఈస్ దేర్ అండి. కాస్ట్ ఫీలింగ్ అనేది చాలా చోట్ల చూస్తుంటాము. చాలా చోట్ల చూసినట్టు ఈ ఫీల్డ్‌లో కూడా కాస్ట్ ఫీలింగ్ ఉంది. బట్ ఇవన్నీ ఇన్ డెప్త్ చూస్తే ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ దాకా ఉండదు. హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్ ఎంతసేపటికి వాళ్ళు తయారు చేసిన సాంగ్ ఇట్స్ లైక్ అ బేబీ టు దెమ్. హ్మ్. హ్మ్. దానికి వాళ్ళు ప్లస్‌గా ఉండాలనే చూసుకుంటారు గానీ, ఇట్లాంటి వాటన్నిటికి పడిపోయి ఏదో చేయాలని అనుకోరు. హ్మ్. మధ్యలో ఎవరైతే వాళ్ళ అసిస్టెంట్స్ గానీ, మీడియేటర్స్ గానీ ఉంటారు గదా! హ్మ్. వాళ్ళ దగ్గర ఎక్కువ ఇలా గోల్‌మాల్ అంతా జరుగుతుంటది. అంటే ఇప్పుడు ఒక సింగర్‌కి ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి వాళ్ళెప్పుడు వాళ్ళ వర్క్‌లో ఉంటారు. లైక్ బయట అంత ఏం జరుగుతుంది అనే అవేర్‌నెస్ వాళ్ళకి ఎక్కువ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ట్యూన్స్ చేసుకోవడంలో, వాళ్ళ వర్క్‌లో, వాళ్ళ డైరెక్టర్స్‌ని ఒప్పించుకోవడంలో, ప్రొడ్యూసర్స్‌ని ఒప్పించుకోవడంలో, వాళ్ళతోటి మాట్లాడుకోవడంలోనే వాళ్ళ టైమ్, ఎనర్జీ, థింకింగ్ అన్నీ వాళ్ళకి డ్రైన్ అవుట్ అయిపోతాయి. హ్మ్. వాళ్ళు ఒక సాంగ్ పాడించాలి అని అనుకున్నప్పుడు ఎవరు సింగర్స్ ఉన్నారు కొత్తగా అని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్స్ దగ్గరికే వస్తారు. హ్మ్. హ్మ్. సో, వీళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇస్తే అందులో వాళ్ళు చూజ్ చేసుకుంటారు. లేదా వెల్ నోన్ సింగర్ లైక్ ఒక 'శ్రేయా ఘోషాల్', ఒక 'సునిధి చౌహాన్', ఒక 'అరిజిత్ సింగ్' అంటే ఆబ్వియస్‌లీ ఇంకా డైరెక్ట్‌గా మ్యూజిక్ డైరెక్టర్సే సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. సో, వీళ్ళ దగ్గర ఆ ఫేవరిజం ఎక్కువ ఇదవుతది. ఓకే. హ్మ్. ఉండడం అయితే డెఫినిట్‌గా ఉంటుంది. ఉండమైతే డెఫినెట్‌గా ఉంది. మీరెప్పుడైనా ఫేస్ చేసారా? చేయకుండా ఎందుకులేను. డెఫినెట్‌గా చేశాను. ఫేస్ చేసారు మీరు గూడా. సో, రీసెంట్ డేస్ మనం చూస్తే ఒక 3 డేస్ బ్యాక్ హ్మ్. కల్పన గారు. సో, చూసుంటారు మీరు. అవును. తను చాలా అవును. స్ట్రాంగ్ లేడీ. అంటే జనరల్‌గా మనం చూస్తుంటాము. అవునవును. చాలా స్ట్రాంగు. బట్ ఆల్ ఆఫ్ సడెన్ ఏమైంది అసలు? మీకేమన్నా తెలుసా అసలకి? ఏంటి కల్పన గారు? ఏమైంది లైక్ మాకు తెలిసిన విషయం గూడా మాకు గూడా తను చెప్పిందేంటంటే, ఆయనకి బయట ఏదైతే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో నేను అదే టాబ్లెట్ కొంచెం ఓవర్ డోస్ అయ్యి పడిపోయాను అంతే. అంతకు మించి ఏం లేదని మాకు గూడా అదే చెప్పారు. సో, అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అని చెప్పేసి ఆహా! చాలా బయటికి చాలా ఇదిగా లేదు. వచ్చింది. లేదు. వాళ్ళ అమ్మాయితో సమ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి బయట సర్క్యులేట్ అయితుంది. సర్క్యులేట్ అవుతుంది అంతే. కానీ ప్రెస్ నోట్ ఏదైతే ఉందో మాకు గూడా అదే చెప్పారు. ఓకే. సో, జనరల్‌గా కల్పన గారు చాలా స్ట్రాంగ్ అంటారు. మీరేమన్నారు? యాహ్! అండ్ స్ట్రాంగ్ యాస్ ఎ పర్సన్ షీ ఈస్ స్ట్రాంగ్ అండ్ యాస్ ఎ సింగర్ గూడా తను గ్రేట్ సింగర్ అండి అసలు. హ్మ్. అంటే మ్యూజిక్ వైజ్ క్లాసికల్‌లో గూడా తనకున్నంత నాలెడ్జ్ ఐ థింక్ షీ ఈస్ ద టాప్. ఓకే. మనం ఇక్కడ గాని, చెన్నైలో గాని చూసుకుంటే హ్మ్. తను వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ఓకే. సో, ఇంకొకటి మీరు ఈ మధ్య తెలుగోళ్ళకి మానేసి తమిళ్ వాళ్ళకి ఒక టాప్ హీరోకి కంటిన్యూ‌గా సాంగ్స్ పాడుతున్నారని విన్నాము. అసలు ఏంటి ఆ కథ? స్టోరీ ఏంటి? స్టోరీ ఏముంది ఈ మధ్యన ఎక్కువ బై గాడ్స్ గ్రేస్ మన హీరో విజయ్ ఆంటోనీ గారికి ఎక్కువ సాంగ్స్ పాడుతున్నాను. ఓహ్! నైస్. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 రిలీజ్ అయిపోయాయి. 'తూఫాన్' అనే మూవీ ఒకటి, 'హిట్లర్' అనే మూవీలో ఒకటి. 'హిట్లర్' మూవీలో అయితే ఒక ఓల్డ్ విమెన్ వాయిస్ తోటి పాడాననమాట. అండ్ 'తూఫాన్' సాంగ్ గూడా ఆయన ఫేవరెట్ అది. ఓకే. విజయ్ ఆంటనీ గారి ఫేవరెట్ వచ్చేసి 'తూఫాన్‌లో' సాంగ్ అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ కూడా పాడాను ఆయనకి. రెగ్యులర్‌గా పాడుతున్నాను ఆయనకి. ఓకే. మా కోసం యాహ్! ఒక్కసారి విజయ్ గారికి ఇష్టమైన సాంగ్ ఒక్కసారి 'తుఫాన్‌లో' సాంగ్. షూర్. వెతికానే నా జాడే నిలిచి దారిలో నా ముళ్ళే వెతికే నేడు కొత్త పేరునే నాకే నేనిక తప్పిపోయా గాలై సాగుతూ కాలం కరిగిపోయే తీరం చేరుతూ. సూపర్. సూపర్. ఇది విజయ్ గారికి ఇష్టమా సాంగ్? అవును. ఓకే. లైక్ పర్టిక్యులర్‌గా ఆయన నాకు బాగా అప్రిషియేట్ చేసిన సాంగ్ అన్నమాట ఇది. ఓకే. ఆయన ఎట్లా ఉంటారు? ఆఫ్ ది స్క్రీన్ మాట్లాడతారా? ఎట్లా? వెరీ జెంటిల్ పర్సన్ అండి. అసలు చాలా అంటే వేరే అలిగేషన్స్ అవి ఏం లేకుండా ఆ టైంకి ఆయన వర్క్ చూసుకొని అందరితో
లైక్ ఫ్రెండ్లీగా మాట్లాడి వెళ్ళిపోతారు. వెరీ సింపుల్ పర్సన్. ఓకే. చాలా సింపుల్‌గా ఉంటారు. చాలా సింపుల్ పర్సన్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని సాంగ్స్ పాడారు? ఎన్ని సాంగ్స్ పాడబోతున్నారు? ఇప్పుడు 2 పాడాను ఆల్రెడీ. హ్మ్. నెక్స్ట్ ఇంకొక 2 పాడాను, అవి రిలీజ్ అవ్వలేదు ఇంకా. ఓకే. అది తెలుగు ఆర్ తమిళ్? ఒకటి తెలుగు, ఒకటి తమిళ్, తెలుగు 2 పాడాను. ఓకే. తెలుగు, తమిళ్ 2 పాడారు. మీకు తమిళ్ వచ్చా? తమిళ్ వచ్చేదేముంది, రాసుకొని పాడడమే. ఓకే. అంటే ఎట్లా మామూలుగా జనరల్‌గా సింగర్స్ అంటే 2 లాంగ్వేజెస్‌లో పాడేస్తూ ఉంటారు కాబట్టి. అవును. చాలా లాంగ్వేజెస్‌లో పాడతాం గదా! అలా అనుకుంటే ఎన్ని పాడతాము. సరే హిందీ అంటే వింటా ఉంటాం అనుకోండి. లైక్ ఒడియాలో గూడా పాడుతుంటాం గదా! ఓకే. ఒడియాలో గూడా పాడుతుంటారా? ఆ! ఓకే. ఓకే. ఏదైనా సరే రాసుకొని పాడడం అంతే. రాసుకొని పాడారు. లిరిసిస్ట్ మనకి గైడ్ చేస్తే ఈజీగా పాడేయొచ్చు. ఓకే. అది పెద్ద విషయం కాదంటారు. లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మనకి గైడెన్స్ ఇవ్వడానికి ఉంటే హ్మ్. ఈజీగా పాడేయొచ్చు. ఓకే. మీరు అక్కడ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళ పర్సన్ మీకు ఉంటారు అక్కడ గైడ్ చేస్తూ ఉంటారు. లిరిసిస్ట్ ఉంటారు కదా! వాళ్ళు చెప్తారు. అంటే మన సొంత లాంగ్వేజ్‌లో వచ్చే ఎమోషను అది వేరే వాళ్ళ లాంగ్వేజ్‌లో పాడే ఎమోషన్ కొంచెం వేరియేషన్ ఉంటుంది కదా అని ఇది అంటారు కదా! ఆహా! అట్లా ఏమి ఉండదండి. అంటే నేనేం చేస్తానంటే డైరెక్ట్ ఒక సాంగ్ ఇచ్చినప్పుడు దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి అని అడిగేసి పాడేయడం అట్లా నేను చేయను. ఆ సాంగ్ మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలుసుకుంటాను నేను. అంటే కొంచెం టైం స్పెండ్ చేస్తా డెఫినెట్‌గా వాళ్ళతో. అంటే వాళ్ళు విసుక్కున్నా సరే నేను వాళ్ళని అడుగుతాననమాట. ఈ వర్డ్‌కి మీనింగ్ ఏంటి? ఈ లైన్‌కి మీనింగ్ ఏంటి? అండ్ ఇది ఏ సందర్భంలో మూవీలో ఈ సాంగ్ వస్తుంది? లైక్ ఎవరెవరి మధ్యలో వస్తుంది? ఒక్కోసారి దాని ముందు సీన్ ఏంటో కూడా చెప్పరా అని కూడా అడుగుతాను. ఓకే. సో, అదన్నీ మైండ్‌లో పెట్టుకొని దాన్ని బట్టే పాడతాననమాట. సో, ఇంకొకటి చూస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు సింగింగ్ దానిలో వచ్చేపాటికి ఆల్రెడీ చాలా మంది సింగర్స్ ఉన్నారు మీరు చెప్పినట్టు. మీరు ఇందాక చెప్పిన పాయింటే నేను మళ్ళీ ఒక్కసారి కంటిన్యూషన్ చేస్తున్నాను. ఓకే. సో, ఫ్రీగా పాడేవాళ్ళు ఉండడం వల్ల సో, వాళ్ళకి ఆపర్చునిటీ వస్తదని వాళ్ళు ఫ్రీగా పాడుతుంటారు ఎవరైనా ఆబ్వియస్లీ. అవును. అవును. సో, అలా చేయడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్న సింగర్స్‌కి ఎఫెక్ట్ అవుతుందంటారా? కొంతవరకు అవుతుందండి. లైక్ పూర్తిగా అని నేను చెప్పను. బట్ కొంతవరకు అవుతుంది. బట్ అప్పుడు ఆపర్చునిటీ రావడం కోసం మేము మీకొచ్చి ఫ్రీగా వర్క్ చేస్తాను అనడంలో కూడా తప్పు లేదు. లైక్ వాళ్ళ సైడ్ నుంచి చూస్తే ఒక ఆపర్చునిటీ గ్రాబ్ చేయడం అంటే ఈ రోజుల్లో ఈజీ కాదు గదా! ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో, వాళ్ళకి తోచిన ఇదిలో వాళ్ళు అట్లా గ్రాబ్ చేసుకుంటున్నారు. అంటే ఇది ఒక వే. ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే. అలాంటి వాళ్ళ వల్ల ఎక్కువ దెబ్బైపోతాం. ఓకే. ఇలా మేము మీకు తక్కువకి పాడతాము అని చెప్పే వాళ్ళకంటే గూడా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ వల్ల ఎక్కువ దెబ్బైపోతాం. వీళ్ళకన్నా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళ వలన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటదంటారా? ఆబ్వియస్‌లీ గదండీ! అంతే అంటారా? సో, ఇంకొకటి ఉన్న ఇదేంటి అంటే నాకు ఇంకో క్లారిఫికేషన్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకన్నా కూడా ఐ మీన్ ఔట్ ఆఫ్ లాంగ్వేజ్ వేరే కన్నడ వాళ్ళు కానివ్వండి, బెంగుళూరు వాళ్ళు కానియ్యండి. సో, అలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళకన్నా కూడా అటు సైడ్ వాళ్ళు ఎక్కువ తీసుకొనొచ్చి పాడిస్తున్నారు అని చెప్పే మన సింగర్స్ ఉన్నప్పటికి కూడా ఆ సింగర్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఏమంటారు మీరు? ఈ మధ్య కాలంలో అంత జరుగుతుందంటారా? లైక్ మీరు మామూలుగా ఒక వాస్ట్ ఐడియాతో ఆలోచిస్తే యెస్. యెస్. మూవీస్‌లో వేరే లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కువ పాడుతున్నారని నాకైతే ఏమి అనిపించట్లేదు. ఈ అనిపించట్లేదా? మధ్య కాలంలో. లైక్ కొంతమంది పెద్ద పెద్ద సింగర్స్ శ్రేయా ఘోషాల్ గారు లాంటి వాళ్ళని ఎక్స్‌క్లూడ్ చేస్తే తెలుగు వాళ్ళు కూడా బానే పాడుతున్నారు. ఓకే. వేరే అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. వేరే అదర్ లాంగ్వేజెస్‌లో తెలుగు వాళ్ళు కూడా పాడుతున్నారండి. అండ్ ఇంకోటి కూడా ఏమైపోయిందంటే లక్కీలీ నాకేంటంటే నాకొచ్చే సాంగ్స్ అన్నీ నేను పాడితే బావుంటది అని అనుకోని నా దగ్గరకొచ్చేయే ఉంటాయి. ఓకే. సో, ఆ రకంగా ఐయామ్ వెరీ వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ ఐ షుడ్ సే ఐయామ్ వెరీ లక్కీ ఆల్సో. అండ్ నాకున్నన్ని సోలో సాంగ్స్ కూడా ఎవరికీ లేవు. ఓకే. నాకు తెలిసినంత వరకు. నాదొక 10 సాంగ్స్ ఉంటే అందులో ఒక 8 సాంగ్స్ సోలోస్ ఉంటాయి నాకు. ఓహ్! నైస్. ఫీమేల్ సాంగ్స్ అసలు మూవీస్‌లో ఎక్కడ ఉంటున్నాయండి చాలా ఇప్పుడు? తక్కువ. బట్ నేను పాడేవన్నీ నాకెందుకో అలా సోలోసే ఎక్కువ వస్తుంటాయి. సో, కొంతమంది చాలా వరకు రేపు పొద్దున రికార్డింగ్ ఉంది ఆర్ సినిమా అయిపోయింది అన్నప్పుడు కూడా సింగర్‌ని ఇలా చేంజ్ చేస్తారంట. దేనికి? అట్లా ఆల్ ఆఫ్ సడెన్ సింగర్‌ని అంటే ఫస్ట్ నుంచి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతది. అన్నీ మాట్లాడుకున్న ఆర్టిస్ట్‌లు ఆర్ వాటెవర్ సింగర్ దగ్గర నుంచి ప్రతిదీ మన ప్రీ ప్రొడక్షన్‌లో అన్నీ ఇంక్లూడింగే కాబట్టి అన్నీ మాట్లాడుకున్నాక ఆల్ ఆఫ్ సడెన్ ఫోన్ లిఫ్ట్ చేయకోకుండా ఉంటారు. వేరే సింగర్ సడెన్‌గా పాడుతూ ఉంటారు అని చెప్పేసి నేను విన్నాను. చాలామంది ఆ నేమ్స్ కూడా వాళ్ళ నేమ్సే వస్తాయి. కొన్నిసార్లు వేరే వాళ్ళు పాడితే కూడా నేమ్స్ కూడా వేరే వాళ్ళయి చేంజ్ చేస్తారు అని. డెఫినెట్‌గా నాకు కూడా జరిగిందది. ఓహ్! సీరియస్‌లీ? నేను పాడితే నా వాయిస్ ఉంటుంది. లైక్ వేరే ఒక పెద్ద సింగర్ ఆవిడ.
అంటే ఆవిడతో నన్ను కంపేర్ చేసినందుకు కూడా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. మళ్ళీ మంచి మాస్ సాంగ్స్ పాడే ఒక ఆవిడ అనమాట. సో నేను పాడాను ఒక పెద్ద సినిమాలో, లైక్ ఒక స్టార్ హీరో సినిమాలో నేను పాడాను. తర్వాత ఆవిడ పాడారు. బట్ ఆల్మోస్ట్ 60-40 రేషియోలో ఉంటుంది సాంగ్లో మటుకు, కానీ నా పేరు ఉండదు. బట్ ఎందుకు అంటే అది ఫేమ్ కావడానికి అంటే నేమ్ ఇద్దరు నేమ్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల అక్కడ ఎవరికి ఇది ఉండదు కదా, ఐ మీన్ ఇది ప్రాబ్లం ఉండదు, కానీ అది ఏంటోనండి కొన్నిసార్లు అంటే ఎవరి థింకింగ్ ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఓవర్ నైట్లో కొన్ని చేంజ్ చేసేస్తారు అని. మాక్సిమం నాకు తెలిసి అట్లా ఓవర్ నైట్లో చేంజ్ చేసేది ఏమీ ఉండదు. కాకపోతే పాడించుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ జరుగుతుంటే, నేను చెప్పాను కదా మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని, అప్పుడు ఏం చేస్తారు? ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏంటో చెప్పొచ్చు కదా మాకు. ఏం చెప్పమంటారు? ఏముంటాయి? 1-2 మచ్చిక చెప్పండి, ఎక్కువ మీకు తెలియకపోతే చెప్పాలి, నేను ఏం చెప్పాలి? మాకు తెలియదు ఎందుకంటే ఓపెన్ ఇంకా ఏం చెప్పాలి నేను. అలాంటప్పుడు ఇట్లాగా అయిపోయిన తర్వాత పాడిస్తారు, ఇంకా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఆ తర్వాత చేంజ్ చేసేస్తారు. అలా కూడా జరుగుతుంది కొన్నిసార్లు. సూపర్. ఇంకా వచ్చేసేపాటికి చాలా మంది లాంగ్వేజ్ రాని వాళ్ళు కూడా ఇక్కడ పాపులర్ అయిపోతున్నారు. బట్ మనోళ్ళకి బయట అంత పాపులారిటీ లేదు అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది. అంటే ఒక సింగింగ్ దీనిలోనే కాదు, అవునవును, ఆర్టిస్ట్ ని చూస్తే ఇప్పుడు మేము చాలా మంది రెగ్యులర్ గా ఇంటర్వ్యూ చేస్తాం కాబట్టి, సో బయట ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు, సీరియల్ చూస్తే వాళ్ళే వచ్చేస్తున్నారు, మూవీస్ లో హీరోయిన్ చేస్తే వాళ్ళే చూస్తున్నారు. సో సింగర్స్ వైజ్ చూసినా కూడా వాళ్ళే వచ్చి చేస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే వాళ్ళే ఉంటున్నారు. సో ఎందుకు ఇంత పర్టికులర్ గా మాట్లాడాను అంటే, నా ఫేవరెట్ మణిశర్మ గారు, ఆయన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నప్పుడు నాకు చాలా పెయిన్గా అనిపించింది. అందరికీ ఒక్కొక్కటి ఇస్తే బాగుంటుంది, ఒకరితోనే అన్ని కాకోకుండా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ అప్పుడు ఆయన మాట్లాడారు మణిశర్మ గారు. అసలు ఆయన మ్యూజిక్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో అలాంటి వాళ్ళు కూడా అన్నారు అంటే డెఫినెట్గా ఎంతో కొంత పాలిటిక్స్ నడుస్తుందనే దీంతో ఈరోజు నేను మీకు డెఫినెట్గా నేను ఈ ఇష్యూస్ అన్ని తీసుకొని వస్తున్నాను అనమాట. పాలిటిక్స్ అంటే ఇది ఇండస్ట్రీ వైజ్గా కూడా ఉంది, ఆడియన్స్ వైజ్గా కూడా ఉంది. ఓన్లీ మ్యూజిక్ అని కాదు, ఇప్పుడు మీరు అన్నట్టే ది హోల్ ఇండస్ట్రీలో మనం చూసుకుంటే ఎలాంటి సినిమా ఉన్నా ఏమున్నా కానీ మనం చూస్తామండి. తెలుగు ఆడియన్స్ ఒక సినిమా ఇది బాగుంది, ఇప్పుడు కాంతారా ఉంది, అది బాగుంది అన్నారు, చూసాం. లవ్ టుడే, అలాగే లవ్ టుడే హిట్ అయినట్టు మొన్న ఆయనదే ఇంకొకటి వచ్చింది కదా, డ్రాగన్ వచ్చింది. అలాగా మనం ఏంటంటే అన్ని చూస్తామండి, అందరిది చూస్తాము. కానీ పక్క స్టేట్స్ వాళ్ళు అట్లా లేరేమో అని అనిపిస్తుంటది నాకు కొంతవరకు. ఇప్పుడు మనది లైక్ స్టార్ మూవీస్, ఒక బాహుబలి, RRR ఇట్లాంటివి డబ్ అయితే వాళ్ళు చూస్తారు, కానీ వేరే వాళ్ళ ఇవి హీరోతో సంబంధం లేకుండా ఇది బాగుందంట ఆ సినిమా అంటే మనం చూసి యాక్సెప్ట్ చేసినంత ఓపెన్గా వాళ్ళు ఉండరేమో అని అనిపిస్తుంది నాకు. మామూలుగా చెప్పాలంటే ఇక్కడున్న వాళ్ళకి బయట నుంచి వచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా, హాస్పిటాలిటీ కూడా వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటుంది, మనకి డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఎక్కడంటే అక్కడ కాల్ చేస్తే అకామిడేషన్ వస్తుంది, ఫుడ్ వస్తుంది, హాస్పిటాలిటీ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మన దగ్గరికి వచ్చేపాటికి అంత హాస్పిటాలిటీ ఏం ఉండదు. అంటే ఇది ఎవరి విషయంలో, ఆర్టిస్ట్ విషయంలోనా, సింగర్స్ విషయంలోనా? ఆర్టిస్టులు, సింగర్స్ సార్ వాట్ ఎవర్, ఎవరైనా సరే అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు అడిగిన నీడ్స్ అన్నీ ఉంటాయి. మనకైతే అంత రిక్వైర్మెంట్ ఇవ్వరు, మీకు ఇచ్చింది ఇంతే బడ్జెట్, ఈ బడ్జెట్లోనే మీరు తీసుకోవాలని చెప్తారు. బట్ బయట వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, హోటల్స్ దగ్గర నుంచి, నాకు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఈవెన్ హోటల్స్ ఇచ్చే దానిలో కూడా తెలుగు వాళ్ళకి అండ్ వేరే లాంగ్వేజ్ వాళ్ళకి వేరేగా ఇస్తారు అని. ఇది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. ఇదైతే నేను పర్టికులర్గా నేను ఫేస్ చేయలేదు, నాకు కాబట్టి ఐడియా లేదు. అంటే ఇంత మరి డిస్క్రిమినేషన్ ఉంటుందని నాకు తెలీదు. లైక్ థ్యాంక్ఫుల్లీ నాకెప్పుడు అలా జరగలేదు. బట్ ఆర్టిస్టుల విషయంలో కొంతవరకు నాకు తెలుసు ఇది ఇలా జరుగుతుందని. ఎందుకంటే కొన్నిసార్లు నేను విన్నాను ఏంటంటే, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కొంచెం చేస్తారట, లైక్ మూవీ కొంచెం చేసిన తర్వాత ఏదో ఒకటి లైక్ మా ఇంట్లో అమ్మ వద్దందనో, లైక్ నాన్న వద్దందనో, ఇట్లా ఏదో చెప్తుంటారు. అప్పుడు వీళ్ళు ఇంత పెట్టుకున్న బడ్జెట్ ఇదంతా వాళ్ళకి ఒక ఇదిలో పడినట్టే కదా, వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది కదా. మనం ఎంతన్నా కొంచెం ఇప్పుడు బాంబే వాళ్ళకంటే మనం కొంచెం ఇదిగా ఉంటాం కదా, లైక్ కొంచెం ట్రెడిషనల్ గానే ఉంటాం కదా, మరి అంత ఎక్స్పోజింగ్ అనేది మనం
చేయలేరు మన మన వాళ్ళు. వాళ్ళు లైక్ ఎంత చేసినా గానీ వాళ్ళంత లెవెల్‌లో ఉండం కదా మనము. అవును. సో, ఆ రీజన్ కోసము ఆర్టిస్ట్‌లని అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారనేదైతే నేను విన్నాను. ఓకే. వాళ్ళకైతే వాళ్ళ వాళ్ళొక్కళ్ళే వస్తారు, చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మన సౌత్‌లో వీళ్ళకి మన వాళ్ళతో పాటు లైక్ ఫ్యామిలీ మెంబర్స్ గూడా రావడము. అండ్ ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది మార్చండి, అది మార్చండి అని అట్లా అడుగుతారట. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్. ఆ! అంటే ఓకే. నాకు తెలీదు. నేను విన్నది నేను మీకు చెప్తున్నాను. ఓకే. ఈ రీజన్ వల్ల ఆర్టిస్టుల విషయంలో లైక్ పర్టిక్యులర్‌లీ హీరోయిన్స్ విషయంలో మనకంటే వాళ్ళని ఎక్కువ తీసుకుంటారట. ఓకే. మేబీ అది గూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మనం అన్ని వేస్‌లో చూడాలి కదా! ఒక ఆ! వేలో చూడకూడదు. బట్ మేబీ అది గూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. హ్మ్. సో, ఇంకా మీరు చూస్తే గనక ఇప్పుడు 'షకీల్' గారు హ్మ్. మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్. సో, ఎప్పుడు నాకు అసలు ఎవరు ప్రపోజ్ చేశారు ముందనేది నాకు తెలీదు ఈ విషయం. ఎవరు ప్రపోజ్ చేశారన్నా? మీరు ప్రపోజ్ చేశారా? 'షకీల్' గారు ప్రపోజ్ చేశారా? 'షకీల్' గారైతే మంచి వీజే అందరికీ తెలుసు. సో, నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ డైరెక్టరు అండ్ హ్మ్. శ్రీకాంత్ గారితో మంచి పరిచయము. ఆయన ఇండస్ట్రీ పిలిచారు. ఆ! సో, అసలు చెప్పండి. మీరు చెప్పండి 'షకీల్' గారి గురించి. మీరు ఎలా ఆ! అసలు కలిసారు? ఎవరు ప్రపోజ్ చేశారు? ఇండస్ట్రీ ఇద్దరు కలిసొచ్చారా? ఎలాగా? అయ్యో! కలిసి రాలేదు. నేను ఇందాకే మీతో చెప్పాను అదే. గదా! యెస్. నేనెప్పుడో చిన్నప్పుడే వచ్చేసానని. కలిసి అయితే రాలేదు. బట్ ఇట్లా సాంగ్ పాడడం కోసం యాస్ ఎ సింగర్, యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టరే రిలేషన్ స్టార్ట్ అయింది ఫస్ట్. ఓకే. తన మూవీలో సాంగ్ కోసం నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వెళ్లి పాడాను. హ్మ్. అలా అది ఒక మూవీ, ఇంకో మూవీ, ఇంకో మూవీ అట్లా అయ్యి మీకోసం చాలా మూవీస్ పాడించినట్టున్నారు. అలా ఏం కాదు. హ్మ్. వాయిస్ సెట్ అయితేనే పాడిస్తారు తను గూడా. హ్మ్. హ్మ్. నేను కూడా చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను ఆ విషయంలో. అంటే నాకేదో పాట నేను పాడాలి. మా సినిమా కాబట్టి నేను పాడేయాలి కాబట్టి ఏదంటే అది పాడేయాలని నేను అసలు అనుకోను. హ్మ్. హ్మ్. ఇప్పుడు వేరే సింగర్స్ తోటైనా కూడా నేనే పాడిస్తుంటాను. ఓకే. యాస్ ఎ వోకల్ సూపర్వైజర్ తన దగ్గర నేనే చేస్తాననమాట. హుహు. సో, మాక్సిమం సింగర్స్ సెలక్షన్ గూడా నేనే చేస్తా. ఇందాక హ్మ్. మీతో నేను అన్నాను గదా! హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్స్‌కి వాళ్ళకి అంత తెలియదు. లైక్ మార్కెట్‌లో కొత్త కొత్త సింగర్స్ ఎవరొస్తున్నారు. వాళ్ళకి ప్రొడ్యూసర్స్ తోటి, డైరెక్టర్స్ తోటి వాళ్ళతోనే ఎళ్ళిపోతుంది టైమంతా. హుహుహు. సో, అలాగే అనమాట. ఓకే. నేను కొన్ని ఆప్షన్స్ తనకిస్తాను. ఏదన్నా సాంగ్ వచ్చినప్పుడు వీళ్ళతో, వీళ్ళతో, వీళ్ళతో పాడిస్తే ఎలా ఉంటది? ఓకే. అందులో నుంచి తను చూజ్ జేసుకుంటారు. అందుకే మీకు కరెక్ట్‌గా అనుభవం ఉందన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకి తెలియదు. మధ్యలో మిడిల్ పర్సన్సే ఇట్లా చేస్తూ ఉంటారు అని అవును. చెప్పేసి. అవును. ఓకే. సూపర్. సో, ఎలా ప్రపోజ్ చేశారు? ఎన్ని సినిమాలు పాడిన తర్వాత ప్రపోజ్ చేశారు మీకు? మీరు ప్రపోజ్ చేశారా? ఒక 4 మూవీస్ తర్వాత. హ్మ్. మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అంటే ఇది ఆల్మోస్ట్ అరేంజ్డ్ లవ్ లాగానే. హ్మ్. టోటలీ లవ్ గూడా గాదు. హ్మ్. లవ్ అండ్ అరేంజ్డ్. ఓకే. ఈ లోపలే మాకొక 2, 3 ఇయర్స్ పరిచయం ఉంది. హ్మ్. హ్మ్. ముందే పరిచయం ఉంది. ఓకే. అంటే సేమ్ ఫీల్డ్ గదా! కలిసి కాంపిటీషన్‌కెళ్ళినప్పుడు అక్కడ కలుస్తాం గదా! అవును. సో అండ్ సో ఎట్లా అంటే ఎప్పుడు వాళ్ళే వస్తుంటారు. హ్మ్. కొత్త కొత్తోళ్ళు ప్రతిసారి కొత్త కొత్తోళ్ళు రారు గదా! ఒక కాంపిటీషన్‌కి ఒక సెట్ ఆఫ్ సింగర్సే ఉంటారు. ఓకే. వాళ్ళే అన్ని దగ్గరకి తిరుగుతూ ఉంటారు. అలాగా తను గూడా నాకు తెలుసు ముందు నుంచి. అండ్ మా మదర్‌కి, మా ఇంట్లో వాళ్ళకి గూడా తెలుసనమాట. ఓకే. సో, ఆ బాండింగ్ మీద ఇంకా తను గూడా మా ఇంట్లో వాళ్ళకి నచ్చడం, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చడం. ఓకే. ప్రపోజ్ అయితే తనే చేశారు ఫస్ట్. ఓకే. సో, నేను గూడా నాకు అంటే నచ్చడం. మిమ్మల్ని పాడడానికి పిలిపిచ్చి కరెంట్ పోయిందని చెప్పి చాలా సేపు వెయిట్ చేయించేవాళ్ళంట నిజమేనా? ఇదెక్కడ తెలిసింది మీకు? తెలుస్తుంటాయి మాకు. మాకలా తెలుస్తూ ఉంటాయి. మీరు అడగకూడదు. అవునవునవును. నిజంగా ఇది మటుకు నేను చాలా చిరాకు పడేదాన్ని. ఎప్పుడొస్తే కరెంట్ పోయేది. ఒక పల్లవి పాడిన తర్వాత కరెంట్ పోయేది. నేను జనరల్‌గా ఫాస్ట్‌గా పాడేస్తాను సాంగ్స్ ఎవరి దగ్గరైనా గానీ, ఒక 1 ½ 2 అవర్స్‌లోనే నాది పాడడం అయిపోతది. హ్మ్. అయిపోయి బయటికి గూడా వచ్చేస్తాను. హ్మ్. షకీల్ గారి దగ్గరికెళ్తే 1 డే గూడా అయ్యేది గాదు. మార్నింగ్ 11కి, 12కి వస్తే ఇంకా నైట్ 8, 9 అయిపోయేది. ఓకే. ఎందుకు అబ్బా! అంటే ఈ కరెంట్ పీకేసేవాళ్ళు మధ్యలో. నేను నిజంగా గూడా భలే తిట్టుకునేదాన్ని. ఏంటి హైదరాబాద్‌లో నాది నేటివ్ విజయవాడ అనమాట. హ్మ్. మార్నింగ్ బయలుదేరేసి వచ్చేసేదాన్ని. 11 ఆ టైంకి ఇక్కడ ఉంటాం గదా! హ్మ్. ఏంటి అసలు హైదరాబాద్‌లో కరెంట్ ఉండదా ఏంటి? ఇక్కడ ఇంత స్కేర్సిటీ ఏంటి అని చెప్పి తిట్టుకునేదాన్ని నాకు. తర్వాత తెలిసింది అదంతా షకీల్ గారి పనని.
నెక్స్ట్ అవన్నీ ఒక మెమరీస్ అనమాట మీకు. అవునవును. సో, ఇంకా చూస్తే గనక ఇప్పుడు 'షకీల్' గారు ప్రొడక్షన్ హౌస్ ఒకటి స్టార్ట్ చేశారని విన్నాము. అవును. సో, మీరు గూడా ఎంతవరకు దాని బాధ్యతలు తీసుకుంటున్నారు? అసలుకి ఎక్కడి వరకు వచ్చింది? ఎవరితో సినిమా తీస్తున్నారు? ఎవరి కాస్టింగ్ ఏంటి? ఇప్పటి వరకు ఏమి బయటికేమి ఏం రాలేదు. చెప్పలేదు. హ్మ్. అది అఫీషియల్‌గా చెప్తారు. నేమ్ అయితే సప్తాస్వా ప్రొడక్షన్స్ హ్మ్. పేరైతే. అంటే ఎవరి నేమ్? అదంటే ఏమన్నా మ్యూజిక్‌కి సంబంధించిందా? అట్లా ఏం లేదు. జనరల్‌గా ఒక నేమ్ సెలెక్ట్ చేసాం. మన యాక్టర్ 'ఉత్తేజ్' గారు ఉన్నారు గదా! ఆ! సో, ఆయన సజెషన్ మీద ఆయన కొన్ని నేమ్స్ ఇచ్చారు. ఇది అయితే బావుంటదని జెప్పేసి అన్నారనమాట. ఓకే. సో, వి ఆర్ లైక్ ఫ్యామిలీ. 'ఉత్తేజ్' గారు. 'ఉత్తేజ్' గారు అండ్ వాళ్ళ అమ్మాయి పాట గాని, వి ఆర్ లైక్ ఫ్యామిలీ అనమాట. రెగ్యులర్ బేసిస్ మీద కలుస్తుంటాం. సో, హి వాస్ లైక్ ఈ పేరు బావుంది. ఇందులో మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇది మ్యూజిక్‌కి, ప్రొడక్షన్ హౌస్‌కి రెండిటికి పనికొచ్చేలాగా ఉంటదని అన్నారాయన. హ్మ్. సప్తాస్వా అంటే అది సప్తస్వరాలు అంటాం గదా! అవును. అందులో ఆ సప్త అనేది ఉండబట్టి సో, మ్యూజికల్‌గా గూడా కొంచెం అనిపిస్తుంది వినడానికి. ఇది బావుంటదని ఆయన అన్నారు. సో, వి వర్ లైక్ ఓకే. బావుంది అనుకోని అట్లా. సో, ఇంకప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కాంపిటీషన్స్‌లో ఉన్నారు. 9 ఇయర్స్ నుంచి కాంపిటీషన్స్‌లో ఉన్నారన్నారు అవును. కదా! అవును. అసలు ఏ ఛానెల్ ఎన్ని ఛానెల్స్ చేసుంటారు? ఏ ఛానెల్ వదిలేసారు మీరు? ఏమైనా వదిలేసిన ఛానెల్ ఉందా? ఏమి వదిలేయలేదు. అన్నీ అయిపోయినాయి. సరే. జీ తెలుగు, మా టీవీ, మా టీవీ, ఈటీవీ, ఈటీవీ, జెమినీ. మ్యాక్స్ అన్ని ఛానెల్స్ కవర్ చేశారు. హ్మ్. సో, దీంట్లో మోస్ట్ కంఫర్టబుల్ అబ్బా! ఈ ఛానెల్‌కెళ్తే చాలు. నాకు హ్మ్. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది అనే ఛానెల్ అంటే మీరే చెప్తారు? పర్టిక్యులర్‌గా ఏం లేదండి. అందరూ బాగా చూసుకుంటారు. అందరూ మంచి ఫుడ్ పెడతారు. ఎస్పెషల్లీ మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏ ఛానెల్? అన్నీ బావుంటాయండి యాక్చువల్‌గా. ఒకటి పిక్ చేయలేకపోతున్నా నేను గూడా. అన్ని చోట్ల బావుంటుంది. అన్ని చోట్ల బావుంటుందా? హ్మ్. సో, లేదు ఈ ప్రొడక్షన్ వాళ్ళు బా చేస్తారు అని ఉంటుంది గదా! ఈ ఫుడ్ తింటే బావుంటుందనేది. అన్ని ప్రొడక్షన్స్ కాకోకుండా హ్మ్. ఏదైనా ఒకటి లైక్ ఫేవరెట్. అన్నిటికంటే నాకు అయితే ఈటీవీలో ఒక్కరేది ఫుడ్ అయితే నాకు నచ్చిందెక్కువ. హ్మ్. అన్నీ బావుంటాయి. బట్ అన్నిటికంటే అది ఇంకొంచెం ఎక్కువ బావుందంతే. ఓకే. హ్మ్. సో, అన్ని కాంపిటీషన్స్ ఇది. మీకు ఫస్ట్ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చిందెవరు? సాంగ్. నాకు వచ్చింది త్రూ కళ్యాణి మాలిక్ గారనమాట. హ్మ్. సో, ఇప్పుడు అన్నాను కదా! ఒక్కరే అని జెప్పేసి అన్నాను. దానికి ఆయన జడ్జ్. కళ్యాణ్ మాలిక్ గారు, వాణి జయరామ్ గారు, వేటూరి గారు. వాళ్ళ ముగ్గురు ఆ షోకి జడ్జెస్ అనమాట. అందులో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఆ షోలో. సో, అది ఫస్ట్ ప్లేస్ వచ్చిన తర్వాత గాదు. మధ్యలోనే నేను ఐ థింక్ ఒక 5, 6 ఎపిసోడ్స్ అయిన తర్వాతనే హి వాస్ లైక్ నీ వాయిస్ చాలా పెక్యులియర్‌గా ఉంది. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఇంకా కొంచెం ఆ చైల్డ్ టింట్ అనేది ఉంది కాబట్టి వాయిస్‌లో, కొంచెం వాయిస్‌లో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నేనే నీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్తాను మూవీలో అని ఆయన చెప్పారనమాట. ఆన్ స్టేజ్ చెప్పారు ఆన్ కెమెరా. ఓహ్! బట్ నేను అంత పర్టిక్యులర్‌గా తీసుకోలేదు నేనైతే దాన్ని. ఎందుకంటే చెప్తారు చాలామంది మీకు ఆపర్చునిటీ ఇస్తాము అని చెప్పి చాలామంది చెప్తారు. బట్ దాన్ని ఫుల్‌ఫిల్ చేసేవాళ్ళు ఎంతమంది? అవును. కానీ ఇట్లా ఆయన నాకు చెప్పిన తర్వాత కట్ చేస్తే ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆయననే ఫోన్ చేసి ఇట్లా బాలకృష్ణ గారి మూవీ. అందులో మనో గారితోటి ఒక సాంగ్ ఓకే. నువ్వొచ్చి పాడి ఎళ్ళు అంటే అసలు ఐ వాజ్ లైక్ అసలు ఏంటి ఐ వాజ్ ఇన్ టియర్స్ అనమాట. అంటే ఇలా కూడా గుర్తుపెట్టుకొని పిలుస్తారా ఓకే. అని చెప్పి సో సో, ఏ అప్పుడు సాంగ్? ఆ సాంగ్ పాడాను. మా కోసం ఒకసారి. 'అధినాయకుడు' మూవీలో మనో గారితోటి 'అందమాకుమడి' అనే సాంగ్ అనమాట. హ్మ్. సో, మంచి హిట్ అయిన సాంగ్. నేను చాలా స్టేజ్ షోస్‌లో నాకు చెప్పారు. అయ్యో! ఈ సాంగ్ మీద మేము ఇది ఎక్కడెళ్ళినా పాడతాము ఈ సాంగ్ అని ఓకే. చెప్పి. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు అప్పుడంతా గూడా కొత్తలో చాలా మంది చెప్పారు నాకిది. సో అందం ఆకుమడి వేసై తలుపు గడి వచ్చానే ఇష్టం పడి వయస్సే విధిబడి తెరిచా మోజుపడి వచ్చేయి నా వెంబడి తెగ ముద్దొచ్చి బుగ్గలే సొట్టెల్ పడి నీ వయ్యారి మెలికలో మడతల్ పడి నరం 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 ఊపే మర్రి ఇదో రకం స్వయంవరం చూసుకో మర్రి నరం 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 ఊపై మర్రి ఇదో రకం స్వయంవరం చూసుకో మర్రి. సూపర్. సూపర్. యాక్చువల్లీ బాలకృష్ణ గారితో మీరు మాట్లాడడం గాని అట్లా ఏమైనా జరిగిందా? జరిగింది. ఏమన్నారు? ఎట్లా చెప్పాలంటే
కొంచెం చైల్డ్ మెంటాలిటీ లాగా అయింది. అంటే భలే మాట్లాడారు. ఈ ఈ ఈ పాట అయిపోయిన తర్వాత ఈ సింగర్ వాయిస్ బాగుంది కదా, ఈ వాయిస్ ని డబ్బింగ్ కి కూడా ట్రై చేద్దామని ఆయనే పర్సనల్ గా చెప్తే నేను తర్వాత వెళ్ళి హీరోయిన్ డబ్బింగ్ కూడా చెప్పాను ఓ ఆ సినిమాకి. ఆ ఆ తర్వాత అది అంటే తన పర్సనాలిటీకి ఇది మరీ ఎక్కువ సెట్ కాలేదు నా వాయిస్. అంటే కొంచెం వేరియేషన్ ఉంటది కదా బాలకృష్ణ గారికి నాకి, ఆ ఏజ్ లో వేరియేషన్ ఆ వాయిస్ లో కొంచెం కనిపించింది అనమాట. అంటే ఆయన వాయిస్ పక్కన కొంచెం నాది చైల్డిష్ గా ఉండడం తోటి అది పక్కన పెట్టడం జరిగింది. కానీ డబ్బింగ్ అయితే సూపర్ గా వచ్చింది, ఆయనకు కూడా చాలా నచ్చింది. బట్ ఈ రీజన్ వల్ల వర్కౌట్ కాలేదన్నమాట. ఆయన చెప్పారు, ఆయన ఇది నా ఫేవరెట్ సాంగ్, ఇది ఈ మూవీలో చాలా బాగా పాడావు, సూపర్ గా పాడావు అని చెప్పేశారు ఆయన. ఫస్ట్ కలవడమే ఈ సాంగ్ బాగుందని చెప్పారు మీతో? అవును, అంటే నేను పరిచయం చేసుకున్నాను సార్, సో అండ్ సో సాంగ్ పాడింది నేనే సార్ అంటే, దెన్ హీ వాజ్ లైక్ ఓ సూపర్ అమ్మా, నాకు ఇష్టమైన పాట సినిమాలో అన్నారు ఆయన. సో హీ వాజ్ వెరీ స్వీట్. సో ఇంకా ఇండస్ట్రీలో, మ్యూజిక్ ఇండస్ట్రీలో నీ క్లోజ్ పర్సన్స్, ఇప్పుడు మీరు చెప్పారు ఉత్తేజ్ గారు మా లైక్ మా ఫ్యామిలీ అని. సో పక్కన పెడితే కనుక మీకు బాగా క్లోజ్ అనే పర్సన్ అంటే ఎవరని చెప్తారు మ్యూజిక్ ఇండస్ట్రీలో? మ్యూజిక్ ఇండస్ట్రీలో పర్టికులర్ గా ఎవరు లేరు, ఓన్లీ ప్రొఫెషనల్లీ వి మీట్ అండ్ అంతవరకే. అండ్ క్లోజ్ అంటే మన బిగ్ బాస్ కీర్తి ఉంది కదా, తను వచ్చేసి వీఆర్ లైక్ ఫ్యామిలీ. తను అండ్ వాళ్ళ ఫియాన్సీ కార్తిక్ అన్న, మేమందరం చాలా బాగుంటాం. ఓకే. ఎందుకని యాక్చువల్గా ఏ ప్రొఫెషన్లోనైనా ఒక గ్యాంగ్స్ ఉంటారు. అవును. సో ఆ గ్యాంగ్స్ ఇప్పుడు మ్యూజిక్ అయినా ఇంకొకటైనా, సో మీకు ఎందుకని మీ దీనిలో గ్యాంగ్స్ కానీ బ్యాచెస్ కానీ ఏం లేవా? మీరు ఎందుకు లేరు? ఇది ఒక రీజన్ అయితే, ఇందాక మీరు అన్నారు కదా కాస్ట్ అని, దానివల్ల నేను ఏ గ్యాంగ్ లో ఉండకుండా ఉన్నాను. దానివల్ల మిమ్మల్ని తీసుకోలేదంటారా? మీరు వెళ్ళలేదా? తీసుకోపోవడం అనేది ఏముండదండి, అంటే ఒకళ్ళు మన రిజెక్ట్ చేయడం అంటూ ఏమి ఉండదు. బట్ మనకు కూడా హార్ట్ఫుల్ గా ఆ ఓపెన్నెస్ అనేది అనిపించాలి కదా. ఒక దగ్గర జాయిన్ అవ్వాలి, ఒక గ్రూప్ లో గ్యాంగ్ లో తిరగాలి అంటే వాళ్ళతోటి ఆ కాన్వర్సేషన్ మనకి బిల్డ్ అవ్వాలి, ఆ ఓపెన్నెస్ మనకి అనిపించాలి కదా. సో మీకు అట్లా అనిపించలేదు. నైస్. సో ఇంకా చూస్తే షకీల్ గారు ఇప్పుడు దేనికి చేస్తున్నారు? ఫస్ట్ షకీల్ గారు ముంబైలో విజయ్గా వర్క్ చేశారు నాకు తెలుసు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత షకీల్ గారికి ఆపర్చునిటీస్ ఎలా వచ్చినాయి ఏంటి, అసలు ఆయన ఎవరి దగ్గర ఫస్ట్ పాడారు? అసలు ఎవరి దగ్గర ఫస్ట్ పాడారు అనేది నాకైతే ఐడియా లేదు. ఐ థింక్ మ్యూజిక్ చేసినట్టున్నారు. ఫస్ట్ మోడలింగ్ షోస్ ఉంటాయి కదా, అప్పుడు ఆ ర్యాంప్ వాక్ చేసేటప్పుడు మ్యూజిక్ వస్తుంది కదా, అది కంపోజ్ చేసేవారట స్టార్టింగ్ లో. ఓకే. బాంబేలో. ఓ సో నైస్. అండ్ హీ డిడ్ స్టార్ట్ యాజ్ అ ర్యాపర్. అవును, అదే నేను ర్యాపర్ అనేది ఇక్కడ కూడా తెలుగులో ఎక్కువ తీసుకొచ్చింది షకీల్ గారేనా? అవునవును, ర్యాప్ రాక్ షకీల్ అవును అనేది నాకు ఎప్పటి నుంచి ఉన్న డౌట్. అందుకనే ఆ పేరు అట్లా వచ్చింది. తను ర్యాప్ తోటే స్టార్ట్ అయ్యారు ఓకే తన కెరీర్ లో. ఆ తర్వాత దాని నుంచి గ్రాడ్యువల్ గా తనకి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది అమర్ రాజశేఖర్ గారు ఉన్నారు కదా, ఆయన అండ్ శ్రీకాంత్ గారు మూవీ, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో జరిగిన మూవీలో ఫస్ట్ ఆయన ఇది చేశారు, వర్క్ చేశారు. సూపర్ అసలుకి. సో ఇప్పుడు మీ ఇద్దరికి మధ్య గొడవలు అవుతూ ఉంటాయా? షకీల్ గారికి మీకు ఏ విషయంలో ఎక్కువ గొడవలు అవుతాయి? గొడవలు అసలు ఎందుకు అవుతాయి కదా, ఎవరికన్నా అవ్వకుండా ఉంటాయి గొడవ. అంటే మనం ఇప్పుడు చాలా మూవీస్ లో చూస్తాము, ఇంకొక దానిలో చూస్తాము. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఆషికి ఉంది కదా, సో ఒకే ఫీల్డ్ లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇంపార్టెన్స్ ఇది ఇష్యూస్ వస్తా ఉంటాయి. లేదు 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 లేదు, అయితే నేనైతే ఐ స్ట్రాంగ్లీ డోంట్ బిలీవ్ ఇన్ దట్. మాకు అయితే ఎక్కువ వర్కౌట్ అయ్యేది ఒకే ప్రొఫెషన్ లో ఉండబట్టే ఎక్కువ వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. ఓకే, మా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మాకు ఇన్ అండ్ అవుట్ తెలుసు కదా, ఈ ప్రొఫెషన్ ఎట్లా ఉంటుంది, ఇన్ అండ్ అవుట్ తెలుసు. అండ్ ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఉంటుంది అంటే, మనకి ఇండస్ట్రీలో సడన్గా కాల్స్ ఎలా వస్తాయి, సడన్గా వర్క్ ఎలా ఉంటుంది. అండ్ ఒక వర్క్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ఒక డెసిగ్నేటెడ్ అవర్స్ అంటూ ఏమి ఉండదు కదా. ఇట్స్ నాట్ అ 9 to 5 జాబ్. దీనికి ఇంత హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది, 1 అవర్లో అయిపోద్ది అని ఏమి ఉండదు కదా. ఎప్పుడొద్దో తెలియదు మనకే. ఒకసారి ఒక సాంగ్, ఒక వర్క్ స్టార్ట్ అయిందంటే 1 గంటలో అయిపోవచ్చు, నైట్ అంతా కూడా పట్టొచ్చు. సో ఆ క్లారిటీ మా ఇద్దరికి ఉంది. దానివల్ల మేము అట్లాంటి ఇష్యూస్ మేమేమి ఫేస్ చేయము.
దానివల్ల మా అండర్‌స్టాండింగ్ ఇంకా బెటర్‌గా ఉంటుంది యాక్చువల్‌గా. ఓహ్! నైస్. సో, ఇప్పుడు మీ సాంగ్స్ కాకుండా రీసెంట్ డేస్‌లో మీకు నచ్చిన సాంగ్ అంటే ఏం చెప్తారు? చుట్టమల్లె. మీరు మాస్ ఎంత పాడతారో, స్లో హ్మ్. సాంగ్స్ కూడా అంత వస్తాయి మీ వాయిస్‌లో. అవును. సో, నేను విన్నాను. స్లో సాంగ్స్ కూడా విన్నాను. హ్మ్. హ్మ్. సో, రీసెంట్ డేస్‌లో 'చుట్టమల్లె' అంటున్నారు కదా! మా అవును. కోసం ఆ సాంగ్ ఒక 3 లైన్స్ హమ్ చేస్తారా? యాహ్! ష్యూర్. మీరు మధ్యలో ఆ అని చెప్పండి కోరస్. వద్దులే జనాలు నన్నింకా నన్నింకా వద్దులే ఇంక రేపటి నుంచి మళ్ళీ భయపడతారు. నా ఇంటర్వ్యూలు చూడాలంటే లేదు. నువ్వు ఇలాంటివి లేదు. చేస్తే. లేదు. మాకు ఆ ఊపు మాకు కావాలి. ఆ ఎనర్జీ మాకు కావాలి. ఇప్పుడు స్టేజ్ మీదకెళ్ళినప్పుడు పర్టిక్యులర్‌గా ఈ సాంగ్‌కి మేము అడగకపోయినా ఆడియన్సే పాడుతున్నారు. ఆ! అని చెప్తున్నారు వాళ్ళే. చిన్న చిన్న పిల్లలు కూడా రీల్స్‌లో చూసా. నేను ఒక చిన్న పాప, చిన్న ఆ! మంత్స్ బేబీస్ కూడా ఆ! అని ఇలా సౌండ్ చేస్తున్నారు బేసిక్‌గా. అవును. అవును. నేను అనుకోవడం అయితే అనిరుద్ గారు కూడా ఆ! ఆ! అనేది అంత హిట్ అవుద్దని ఆయన కూడా ఊహించుండరు. ఏదో మామూలుగా పెట్టుంటారు గానీ బట్ దట్స్ లైక్ ట్రెండింగ్ సో మచ్. సూపర్ ట్రెండ్ అసలు. హ్మ్. సో, మా కోసం ఆ సాంగ్. హ్మ్. హ్మ్. చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమే నా మై మరపు చేతనైతే నువ్వే నన్నా పూరా నా నిద్ర కులాసా నీ కలకి ఇచ్చేసా నీ కోసం వయసు దాచే ఉంచారా నా ఆశలు పోగేసా నీ గుండెకు వచ్చేసా నీ కోసం మనసు సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చంట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓణి కట్టింది గోరింట పెట్టింది సామికి మొక్కులు పట్టండి చుట్టమల్లె చుట్టేస్తాంది ఆ చుట్టేస్తాంది చుట్టమల్లె చుట్టేస్తాంది అరరరే చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు నరనన్నారే. సూపర్ అసలు మామూలుగా ట్రెండ్ కాలేదు బేసిక్‌గా చెప్పాలి అంటే. అవునవునవును. ఫుల్ ట్రెండ్ అయితానే ఉంది. అవును. ఈ సాంగ్ అయితే మాత్రం చాలా హ్మ్. అంటే ఇప్పటికి కూడా చాలా మంది రీల్స్ గానీ, ఏదైనా సరే చేస్తూనే ఉన్నారు. రెగ్యులర్‌గా షోస్‌లో పాడే పాట ఇది. మీకు 'బాలు' గారు దానిలో బాగా ఇష్టమైన సాంగ్ అంటే ఏం చెప్తారు? 'చిత్ర' గారు గానీ, 'బాలు' గారు గానీ, ఆ! ఆ సాంగ్స్ పాత సాంగ్స్ ఫ్లేవర్స్ చాలా రోజులైంది విని. అవునవునవును. సో, చిత్ర గారిది వచ్చేసి చాలా సాంగ్స్ బావుంటాయి. కొత్త వాటిల్లో కొంచెమొస్తే నాకు 'వర్షంలో' సాంగ్ ఇష్టం. కొంచెం వెనక్కెళ్తే నాకు 'కన్నానులే' సాంగ్ చాలా ఇష్టం. ఆ 'కన్నానులే' అనే సాంగ్ అసలకి ఎవర్ గ్రీన్ యెస్. చాలా నాకు ఆ బావుంటది. సాంగ్ వినంగానే ఆ కాస్ట్యూమ్, ఆ వైట్ కాస్ట్యూము, కదా! ఆ ఇట్లా కాస్ట్యూమ్ హెడ్ మీద. అలా పెట్టుకొని నాకదే గుర్తొస్తుంది. ఆ విజువలైజేషన్ గుర్తొస్తది. సో, అవును. ఆ సాంగ్ ఒక్కసారి మా కోసం. యాహ్! తప్పకుండా. హ్మ్. కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో కలిసినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలీదా మరి విరబోసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిసేనులే వడి చేరే వయసెన్నడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో కలిసినవి నా కంటి బాసలివే సూపర్ అసలు చాలా బావుంది. ఆ సాంగ్ వింటే ఎప్పటికి అది ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అవును చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అవును అండ్ సో రీసెంట్ డేస్‌లో మీ ఫేవరెట్ 'దేవి' గారిది ఒక సాంగ్ అంటే ఏది పాడతారు? రీసెంట్ డేస్ అసలు దేవి గారు ఏ సాంగ్ పిక్ చేసినా నాకు చాలా ఇష్టము బట్ ఇప్పుడు పుష్ప 2లో ఫీలింగ్స్ ఇష్టమే అండ్ సూసేకి ఇష్టమే ఆ రెండు ఇష్టం సో, ఆ రెండిట్లో మీకు ఎక్కువ అంటే ఏది పాడతారు? సూసేకి పాడతాం
మ్మ్. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నావాడు. వీడు మొండోడు అని ఊరు వాడ చెబుతున్న గాని మహారాజు నాకు నావాడు. మాట పెళుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సొసేకి అకిరవ మదిరి ఉంటాడే నా సామి, మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామి. సొసేకి అకిరవ మదిరి ఉంటాడే నా సామి, మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామి. సూపర్ సూపర్ సూపర్. చాలా ఇప్పుడు అంతా ట్రెండ్ అవుతున్న సాంగ్ కూడా అది. అవును. సూపర్ హిట్ సినిమా అండ్ సూపర్ హిట్ సాంగ్. సో మ్యాక్స్ ఇంకా అన్ని కవర్ చేస్తానని నేను అనుకుంటున్నాను. సో కానీ మధ్యలో నేను ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలనుకున్నాను. కానీ బట్ మీరు సాంగ్స్ పాడడం వల్ల నా క్వశ్చన్స్ అన్ని డైవర్ట్ అయిపోయాయి అనమాట. నేను వచ్చినప్పుడు లేదు ఇది అడగాలని, లేదు నోట్ చేసుకుందాం అనుకున్నాను, బట్ ఎందుకు లేదు నాకు గుర్తుందిలే అని మళ్ళీ అది నోట్ చేసుకోలేదు అనమాట. బట్ మీరు సాంగ్స్ పాడడం మొదలు పెట్టాక నేను అడగాలనుకున్న కాంట్రవర్సీ అని మర్చిపోయాను. అయ్యో చాలా అడిగారు కదండి. అడిగానంటారా, కవర్ చేశానంటారా? డెఫినెట్ గా అడిగారు. నన్ను ఇప్పటిదాకా ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు అడగలేదు. సో అదంతా మీరు రెగ్యులర్ ఇచ్చేదే కదా. సో అందుకే ఈ రోజు డిఫరెంట్ గా అంటే రియాలిటీ అనేది కూడా జనాలకు కూడా తెలియాలి కదా. సో వాళ్ళు ఏమనుకుంటారంటే స్క్రీన్ మీద ఏది చూస్తే అదే నిజం అనుకుంటారు. సో చాలా మందికి తెలీదు స్క్రీన్ మీద వాళ్ళు ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నా, ఇన్నోసెంట్ గా మాత్రమే కనిపిస్తారు. కానీ బ్యాక్ డ్రాప్ లో ఎన్ని రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, ఎంత పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. బట్ ఇన్నర్ గా ఉండే మీలాంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటది. అవును. బట్ ఎనీ ఫీల్డ్ లో ఐ సే ఇట్స్ కామన్. అంటే ఇది ఒక్కటనే కాదు, ఏ ఫీల్డ్ లో చూసుకున్నా, ఇప్పుడు పోనీ సాఫ్ట్వేర్ లోనే చూసుకోండి, ఇప్పుడు ఎక్కువ వాస్ట్ గా ఉన్న అందులో ఉండవా పాలిటిక్స్ అనేవి? అస్సలకి ఉంటాయి మామూలు కదా. కాదు. టీమ్ లీడ్ చెప్తే వినకపోతే వాళ్ళు పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. సో పాలిటిక్స్ లేకుండా అయితే ఎక్కడ ఉండదు. ప్రతి సో దగ్గర మీరు ఇంత హ్యాపీ జర్నీ నడుస్తూ ఉంది, మీద నడుస్తుంది, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా షకీల్ గారిది నడుస్తుంది. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ప్రొడక్షన్ లోకి దిగారు? దిగారా అంటే అది తన డెసిషన్, అది షకీల్ గారి డెసిషన్. అది తను మంచి సినిమా తీయాలి అని అనుకున్నారు, సో దిగేశారు. అంతే. అంతే. సో సూన్ ఇప్పుడు ఏం చెప్పమంటారు? ఇప్పుడు ఏం చెప్పను నేను. సో మీరు విషయాలు ఏం ఇప్పుడు తెలుసుకోవాలన్నా చెప్పడం సరే కష్టం, ఎందుకంటే అఫీషియల్ గా రిలీజ్ చేయాలి కదా. మీరే రావాలి, మీరందరూ, మీ వాళ్ళందరూ, ష్యూర్లీ మీడియా ఎందుకు వాళ్ళు, రాము, ప్రెస్ వస్తాము, వాళ్ళందరూ రావాలి. డెఫినెట్ గా వస్తాము. మీరు అఫీషియల్ గా ఒక మీట్ పెట్టి అప్పుడు ఏంటి ఎలాగా ఎప్పుడు అని అనౌన్స్ చేస్తారనమాట. ఓకే సూపర్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఇట్లానే మంచి మంచి సాంగ్స్ థ్యాంక్ పాడాలి. యూ. అండ్ సో మీరు విజయ్ గారికి పాడుతున్నారనగానే ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్గా. సో మన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ పాడుతున్నారని. సో ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీ మూవీ మీట్లో కలుద్దాము. యా యా సో తప్పకుండా. సూపర్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ ఇలాంటి యూ. మరిన్ని చిట్చాట్స్ కోసం చూస్తూనే బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ. సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్తారు? చూస్తుండండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. సో అంటే మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి కానీ ఏమన్నా ఈగర్లీ వచ్చి ఏమన్నా ఉన్నాయి చెప్తారా మాకు? అట్లా ముందు చెప్పకూడదు. అస్సలు కొంచెం కూడా లీక్స్ ఇవ్వట్లేదు అబ్బా. ఆ, చెప్పలేము. అది అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మేము ఎందుకు చెప్పమంటే సింగర్స్ ఒక సాంగ్ మేము పాడిన తర్వాత అది ఉంటుందా ఉండదా సినిమాలో చూసేదాకా మాకే తెలియదు, అందుకనే మేము చెప్పమన్నమాట. బట్ నా పర్సనల్ ఆల్బమ్స్ అయితే నేను చేస్తున్నాను, ఫోక్ సాంగ్స్ చేస్తున్నాను కొన్ని. ఈ మధ్య సంక్రాంతికి కూడా చేశాను. సూపర్. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఫోక్ సాంగ్స్ చేస్తున్నాను. అవి నా పర్సనల్ కాబట్టి చెప్పేస్తున్నా. ఓకే సూపర్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ.